భాగంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం తక్కలపల్లి ప్రభుత్వ పాఠశాలలో పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే మాట్లాడుతూ నాణ్యమైన విద్యను అందిస్తే విద్యార్థుల భవిష్యత్తు బంగారు బాట అవుతుందని ఆయన అన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా గత ఏడాది పలు ప్రభుత్వ పాఠశాలల్లో 100% ఉత్తీర్ణత సాధించారని, ప్రైవేట్కు ధీటుగా విద్యా బోధన కొనసాగుతోందని కొనియాడారు. విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్తో పాటు వివిధ అంశాలపై అవగాహన పెంచేలా ఉపాధ్యాయులు దృష్టి సారించాలని సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో మౌలిక వసతులు ఏర్పాటు తుది దశకు చేరుకుందని, టాయిలెట్స్, తాగునీరు వంటి వాటితో పాటు ఇతర మరమ్మతు పనులు పూర్తయ్యాయని కలెక్టర్ తెలిపారు. మీరెంత తీసుకుంటారు అంతా మీరు గ్రో అవుతారు, మెంటల్ గ్రో అవుతుంది, అండ్ అంతా మీ స్కిల్స్ వచ్చి ఆదాయం పెరుగుతుంది, మీకు స్టాండర్డ్స్ కూడా పెరిగిపోతుంది. సో అందుకనే చదువు చాలా ముఖ్యమైనది. వాళ్ళకి ఇప్పుడు వేరే అన్ని పని ఇవ్వకండి. పిల్లలంటే ఆ పీరియడ్లో ఏం చేయాలి అదే చేయాలి. ఎప్పుడు చదవాలి అప్పుడే చదవాలి. ఎందుకంటే తర్వాత చదువు అంటే ఎవరు చదవరు. అండ్ బేసిక్ మంచి ఉంటే ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ అన్ని కరెక్ట్గా బేసిక్ సూపర్గా ఉంటే డెఫినెట్లీ వాళ్ళు ఏమైనా గవర్నమెంట్ వాళ్ళు అధికారులు అవ్వాలంటే అధికారులు అవుతారు, సాఫ్ట్వేర్లో పని చేయాలంటే సాఫ్ట్వేర్లో పని చేస్తారు. సో ఏమైనా చేయగలరు. సో అందుకనే బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి మీరు కూడా గైడ్ చేయాలి. ఇంట్లో కూడా ఇప్పుడే అడిషనల్ కలెక్టర్ గారు చెప్పారు, మీరు కూడా మానిటర్ చేస్తూ ఉండాలి అని చెప్తున్నారు. మీరు కూడా చూస్తూ ఉండాలి, ఈరోజు ఏం నేర్చుకున్నావు, స్కూల్లో ఏం చెప్పారు ఈరోజు అంటే అడుగుతూ ఉంటే మీరు అది విని కొంచెం వాళ్ళకి ఇంపార్టెంట్ రెస్పాన్స్ ఇస్తే ఇంకా బాగుంటాయి. సో వాళ్ళు ఇంత నేర్చుకొని నేను మళ్ళీ నా నాన్నకి నా అమ్మకి చెప్పాలి ఇంటికి పోయి అని వాళ్ళకి ఒక ఉద్దేశం లాగా ఉంటాయి. అండ్ వాళ్ళు ఖచ్చితంగా ఇంకా బాగా చేస్తారు. మీరు అడగలేదంటే అంతా కింద స్థాయికి పోతూ ఉంటారు. సో అందుకనే మీరు అడిగి మీరు కూడా మానిటర్ చేస్తూ ఉండండి. ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ ఉన్నాయి. సో దాంట్లో మీ అందరి ఇన్వాల్వ్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా